ఇది కన్న తండ్రే నన్ను పాడు చేశాడని 5 సంవత్సరాలు జైలు శిక్ష వేయించిన ఒక గొప్ప ఆడబిడ్డ కథ. డెహ్రాడూన్‌లో ఒక పేద తండ్రి ఉండేవాడు. భార్య చనిపోయినా ఆ లోటు బిడ్డకి తెలియకుండా చిన్న చిన్న పనులు చేస్తూ కష్టపడి తనని స్కూలుకు పంపించేవాడు. తన కూతురే తన ప్రపంచమని బతికాడు ఆ తండ్రి. కానీ ఆ కూతురు మాత్రం తండ్రి కష్టాన్ని గుర్తించలేదు. స్కూల్కి వెళ్లకుండా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి పిచ్చి తిరుగుళ్ళు తిరిగేది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ విషయం తండ్రికి తెలిసింది. ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు? అమ్మా, ఇలాంటి పనులు మనకొద్దు, చదువుకో అని మందలించాడు. అదేనేమో ఆయన చేసిన తప్పు. ఆ మందలింపు ఆ పిల్లకి అస్సలు నచ్చలేదు. తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ఒక దారుణమైన ఐడియాతో కన్న తండ్రి తనను పాడు చేశాడంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. ఏ తండ్రి అయితే తన బిడ్డను కంటికి రెప్పలా చూసుకున్నాడో ఆ తండ్రిపైనే ఇలాంటి ఒక పనికిమాలిన ముద్ర వేసింది. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సమాజం కూడా ఆయన్ని ఎంతో అసహించుకుంది. ఏ తప్పు చేయని ఆ తండ్రి తన బిడ్డ వేసిన ఒక నిందను మోస్తూ కటిక చీకటి గదిలో ఏకంగా 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. కానీ నిజం ఎప్పుడూ దాగదు కదా. మెడికల్ రిపోర్ట్స్ రావడం, ఫ్యామిలీ మొత్తాన్ని ఎంక్వైరీ చేయడం, ఇలా అంతా తేలేసరికి 5 ఏళ్లు పట్టింది. ఆఖరికి ఆ తండ్రి ఏ తప్పు చేయలేదని ఆయన ఒక నిర్దోషని కోర్టు తేల్చింది. కానీ ఏం లాభం? ఒక తండ్రికి తన బిడ్డ ఇచ్చిన ఈ బహుమతి వల్ల ఆయన జీవితంలో అత్యంత విలువైన 5 ఏళ్లు కనుమరుగయ్యాయి. ఆ మనోవేదన వర్ణనాతీతం. ఒక తండ్రి తన కలలో కూడా ఊహించిన నిందను సొంత బిడ్డనే వేయడం ఎంత దారుణం, ఎంత దరిద్రం. ఈ రోజుల్లో స్కూల్స్లో పిల్లలకు సబ్జెక్టు నేర్పిస్తున్నారు, కానీ వాల్యూస్ మరియు సంస్కారం మాత్రం నేర్పించడం లేదు. ఇలాంటి తప్పుడు కేసులు ఎన్నో వస్తున్నా మన వ్యవస్థలు, మన సమాజం మాత్రం మారడం లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, పిల్లల్ని కేవలం చదివించడం మాత్రమే కాదు, వాళ్ళకి మంచి చెడులు, గౌరవం నేర్పించడం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. ఈ కథ ద్వారా మనందరం ఒక విషయం తెలుసుకోవాలి. చదువు లేకపోయినా బతకచ్చు, కానీ సంస్కారం లేకపోతే మనిషి మృగం కంటే హీనంగా తయారవుతాడు. ఈ స్టోరీ మీ మనసును కదిలిస్తే, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని మీరు కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా అందరూ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ ఆరి.